1976లో ఇందిరాగాంధీ గారు చట్ట సవరణలో సెక్యులరిజం, సోషలిజం అనే రెండు పదాలను చేర్చారు. దాన్ని కూడా ఇప్పటి ప్రభుత్వం జీర్ణించుకోవడం లేదు. కొన్ని ప్రభుత్వాలు వచ్చేసి ఎన్నో చట్టాలు, అంటే నల్ల చట్టాలు, వక్కోడ్ చట్టం కానివ్వండి, మరియు ఖుషీ చట్టం, రైతులకు సంబంధించి ఖుషీ చట్టం కానివ్వండి, త్రిపుల్ తలాక్ చట్టం కానివ్వండి, ఇలాంటి చట్టాలని, నల్ల చట్టాలను తెస్తూ ప్రజలపై రుద్దుతుంది. ప్రజలకి పనికొచ్చేటువంటి స్వామ్యవాదం దేశంలో, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అందరూ పేదరికంలో కాకుండా అందరూ ఒకే విధంగా జీవించాలన్నటువంటి వాటిని కాకుండా దీంట్లో ఏమంటారు, మనువాదాన్ని పోషించుకుంటూ మరియు ఏమంటారు సనాతన ధర్మం అనుకుంటూ మనువాదాన్ని పెంపొందించుకుంటూ పోషించుకుంటూ వేరే జనాలని మతాల మధ్య చిచ్చులు పెట్టుకుంటూ జనాలకి ఇప్పుడు పనికిరాని చర్చల్ని తెరపైకి తెస్తూ పనికిరాని చట్టాలని జనాల మధ్య రుద్దుతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. మన రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ మనం ఈ చట్టాలు ఏవైతే చేస్తుందో మన హక్కులేంది, ఈ ప్రభుత్వాలు తెచ్చే చట్టాలు ఏందో తెలుసుకుంటే మనకి ఫస్ట్ అర్థమవుతుంది మనకున్న హక్కులేంది. మనకున్నటువంటి హక్కులు మత హక్కు కానివ్వండి, వాక్ స్వాతంత్ర హక్కు కానివ్వండి, జీవించే హక్కు కానివ్వండి, ఈ హక్కుల గురించి జనాలలో అవగాహన కల్పించుకుంటూ పోతే ప్రభుత్వాలు తెచ్చేటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని మనం పూర్తిగా అర్థం చేసుకొని జనాలలో తీసుకెళ్ళగలిగితే మనం నిరంకుశంగా ఈ యొక్క ప్రభుత్వాల యొక్క కుట్రని మనం బహిర్గతం చేయొచ్చు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఓటు ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఒక్క సీటు కనుక లేకుంటే వాళ్ళు పార్లమెంట్లో కూడా వాళ్ళ ప్రభుత్వం నడవదు.